నమస్తే, నేను జ్యోతి. శివబి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైల్వే గేటు సమీపంలో ఉద్యోగి అనుమానాస్పద మృతి. సంఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు, కుటుంబ సభ్యులు. రంజాన్ పండుగకు ఈద్గా ముస్తాబు. అన్ని సంసిద్ధం చేసుకున్న ముస్లింలు. వసతి గృహాల్లో వసతుల కల్పనకు కృషి. మనుబోలులో వసతి గృహాలు పరిశీలించిన టీఎన్ఎస్ఎఫ్, టీడీపీ నాయకులు. జగన్నాథ రథయాత్రను జయప్రదం చేయండి. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సుఖదేవ్ స్వామి. ప్రధానంగా రోడ్లు, కాల్వల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని 15వ వార్డులో నిర్మించ తలపెట్టిన రోడ్డు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. పట్టణంలోని 15వ వార్డులో రోడ్డు నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి రీటెండరు నిర్వహించామన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా రోడ్లు, కాల్వల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు బండి విజయమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. ప్లాన్ గ్రాంట్ కింద గూడూరు పురపాలక సంఘంకి గతంలో 50 లక్షల రూపాయలు మంజూరు చేసి ఉండింది. ఆ 50 లక్షల రూపాయలతో ఎస్టీ కాలనీ నందు 4 లక్షల రూపాయలకి కౌన్సిల్ ఆమోదం పొందింది. దాంట్లో 3,75,000 రూపాయలకి టెక్నికల్ శాంక్షన్ రావడం జరిగింది. దాంట్లో మన యొక్క ఎంట్రన్స్ నుంచి ఇక్కడ వరకు కూడా సీసీ రోడ్డు వేయాలనే ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఒక దగ్గర చూస్తే అసలు రోడ్డే లేదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ రోడ్డు వేసుకున్న తర్వాత మిగతా ప్రాంతానికి కూడా వేస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ విధంగా దీనికి కింద కూడా 148 లేదన్నారు కాబట్టి 148 లేకుండా నిలబడదు కాబట్టి 148 వేసి M30 వేసి ఈ రోడ్డుని సుందరంగా తయారు చేయాలని కూడా అధికారులను కోరుస్తూ ఖచ్చితంగా క్వాంటిటీని మెయింటైన్ చేసి ఈ కాలం ఎప్పటికైనా కూడా ఈ రోడ్డు చిరస్థాయిగా ఉందని ప్రజలకి తెలియజేసే విధంగా చేయాలని అధికారులను చిన్న చిన్న గ్రాంట్లతో చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు కలిసి రోడ్లు, సిమెంట్ రోడ్లు పూర్తిగా వేసేయాలనే ఉద్దేశంతో ప్రతి కాలనీలో మంజూరు చేసిన నిధులతో రోజు ఒక రోడ్డు ప్రారంభించుకొని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇదే విధముగా చిన్న రోడ్లు, చిన్న కాలువలు, పెద్ద రోడ్లు, పెద్ద పనులు అన్ని పనులకి ఉన్న సరిపడా గ్రాంట్ని పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వం వారిని మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకొని ఇంకా పలు గ్రాంట్లు తీసుకొచ్చి గూడూరుని రోడ్లు అన్ని సిమెంట్ రోడ్లు ఉన్నాయి, అన్ని సిమెంట్ డ్రైన్లు ఉన్నాయని నిరూపించుకోవాలని తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ గిరిజన కాలనీలో ప్లాన్ గ్రాంట్లో శాంక్షన్ అయిన 4 లక్షల రూపాయల వరకు గాను ఈరోజు 390కి కాంట్రాక్టర్ గారు తీసుకొని వర్క్ మొదలు పెడుతున్నారు. బాగా క్వాలిటీ వర్క్ చేసి 10 కాలాలు నీట్గా ఉండేటట్టు, చాలా అపరిశుభ్ర వాతావరణం నిన్న వచ్చినప్పుడు చాలా గలీజ్గా ఉండింది. ఈరోజు కొంచెం చదర పెట్టారు కాబట్టి కొంచెం నీట్గా ఉంది. ఇది సిమెంట్ రోడ్డు వస్తే ఈ రోడ్డు అంతా నీట్గా ఉంటుంది కాబట్టి గూడూరులో ప్రతి రోడ్డు కూడా, అంటే చాలా వరకు మట్టి రోడ్లు కూడా ఉన్నాయి, ఇంకా కూడా కొన్ని వేయనివి, అవన్నీ కూడా సిమెంట్ రోడ్లు వచ్చేటట్టు, కాలువలన్నీ కూడా సీసీ కాలువలు చేసేటట్టుగా మేము ఉన్న ఫండ్స్ అన్నిటినీ ఖర్చు పెట్టి ఫస్ట్ ఈ కాలువల మీద మెయిన్ కాలువలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, అంటే వర్షాలు పడ్డా కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ నీళ్లు సరిగ్గా ప్రవహించినందువల్ల ముందు సీసీ డ్రైన్స్కి ముందు పర్మిషన్లు ఇచ్చి తర్వాత సీసీ రోడ్లు ఇవి నిర్మించుకునేటట్టు మా ప్రయత్నం మేము చేయాలని, అందరూ కానీ సహకరించారంటే చక్కగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏది పని చేయాలన్నా కూడా చాలా ఎంక్రోచ్మెంట్స్, ఈ మెట్లు కానీ ఈ కాలువల మీద ఆక్రమించుకొని ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అవన్నీ తొలగించుకొని ఈ రోడ్లు వేసేది కూడా ప్రజల సౌకర్యార్థం కాబట్టి అందరూ కూడా గమనించుకొని ఈ ఇప్పుడు వచ్చిన ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వాటిని తొలగించాలని కోరుకుంటూ, అంటే చేసే పని కరెక్ట్గా ఉండేటట్టు
ఒకసారి వేసేది శాశ్వతంగా ఉండేటట్టుగా వాళ్ళందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు అయిపోయింది తాగేసి వచ్చేసి. చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, డిఏ గారికి అందరికీ నమస్కారం. ఈ వార్డు కౌన్సిలర్ గారు ఈ రచ్చ కూడా ఏర్పాటు చేయమన్నారు. ఈ ఆంజనేయులు మనకి దసరా అప్పుడు ఈ ఫంక్షన్ బాగా గ్రాండ్గా జరుపుకుంటారు కాబట్టి ఇక్కడ ఈ రచ్చ అనేది ఉంటే ఈ ఆంజనేయుల బొమ్మ నిలుపుకునేదానికి కూడా బాగుంటుందని మన కౌన్సిలర్ గారు అడిగినందువలన ఇది మన కాంట్రాక్టర్ గారితో చెప్పి ఈ రచ్చ కూడా నీట్గా ఏర్పాటు చేయేటట్టు మేము. గూడూరు పట్టణంలోని రైల్వే గేటు సమీపంలో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి వారం రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తున్న వాకా నారాయణగా గుర్తించారు. రైల్వే గేటు సమీపంలో మృతదేహం బుధవారం కలకలం సృష్టించింది. ఆ వ్యక్తిని ఎవరో హత్య చేసి పడేశారనే వార్త పట్టణంలో దావాలనంలా వ్యాపించింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. నెల్లటూరు గ్రామానికి చెందిన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి వాకా నారాయణగా గుర్తించారు. ఈయన వారం రోజుల నుంచి కనపడటం లేదని, ఫోన్ కూడా పనిచేయటం లేదని కుటుంబ సభ్యులు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు వాకా నారాయణ రైల్వే గేటు ప్రాంతంలో ఓ మహిళతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో నారాయణ కనిపించకపోవడంతో ఆ మహిళ వద్దకు కుటుంబ సభ్యులు వచ్చి ఆరా తీశారు. అయినా ఫలితం లేదు. చివరకు నారాయణ మృతి చెందాడన్న వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలికి చేరుకుని విలపించారు. వాకా నారాయణను హత్య చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోజు పోయినట్టుగా మామూలుగా వీళ్ళు చెప్పారు. కానీ ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్గా సంబంధం ఉన్నది కాబట్టి ఎడుంటాళ్ళు అని చెప్పి ఓళ్ళు కూడా ఏంటంటే మామూలుగా బుధవారం రోజు సాయంకాలం నుంచో లేకుంటే బేస్తవారం ఉదయాన్నే ఫోన్ చేస్తే ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్. వాకా నారాయణ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ మామూలుగా అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ ఇంటికి వచ్చినారు. వచ్చి అడిగితే మాకు తెలియదు, మంగళవారం రోజు ఉదయాన్నే వచ్చి సైకిల్ పడేసి వెళ్ళిపోయినాడు, ఇంకా రాలేదు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారంట. మామూలుగా ఆమె పేరేమో తెలియదండి. మామూలుగా వచ్చి మేము అప్పుడు బుధవారం మంగళవారం మేము కూడా ఎంక్వైరీ చేస్తే ఆమె పోయేసి 2 టౌన్లో ఎస్ఐకి చెప్పేసింది, ఈ విధంగా మాకు సంబంధం లేదు, మామూలుగా వాళ్ళు మా ఇంటి మీదకి వస్తున్నారు, మా వాళ్ళ కొడుకులు చూసేదానికి, మాకు ఎలాంటి సంబంధం లేదు, అతను మంగళవారం రోజు వచ్చాడు, ఇంకా రాలేదు మా ఇంటికి అని చెప్పి చెప్పిందంట ఎస్ఐ గారికి చెప్పి అప్పుడు వచ్చేసిందంట. తర్వాత వచ్చి మేము వచ్చి మామూలుగా బేస్తవారం రోజు ఈవినింగ్ అంటే శుక్రవారం రోజు ఈవినింగ్ మామూలుగా ఈయన 2 టౌన్ ఎస్ఐ గారికి వచ్చి ఇట్లా జరిగిందంటే వాళ్ళని కూడా పిలిపించాడు. వాళ్ళు కూడా పిలిపించి మొత్తం డీటెయిల్స్ అన్ని మాట్లాడితే ఆమె అదే చెప్పింది సమాధానం. సరే మనం ఏంటంటే ఇక శనివారం రోజు ఉదయాన్నే మామూలుగా స్టేషన్లో అక్కడ 2 టౌన్లో ఇవ్వాలంటే రూరల్లో ఇవ్వాలంటే రూరల్లో కేసు ఇచ్చాము. ఆ రోజు నుంచి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇప్పుడు మామూలుగా ఈ రోజు ఉదయాన్నే మా వాళ్ళు ఇక్కడికి వచ్చి కనుక్కొని ఇల్లీగల్ అఫైర్ ఉంటే అక్కడికి వచ్చాడు. ఇల్లీగల్ అఫైర్ ఉంటే ఇక్కడికి వచ్చాడు. అయితే ఒక్క రోజుకి మించి ఇక్కడ ఉండడు. మార్నింగ్ లేచి మాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తాడు. ఏ విషయం అయింది మార్నింగ్ లేచి ఫోన్ చేస్తాడు. కానీ ఆ రోజు మాత్రం ఫోన్ చేయలే. మార్నింగ్ వచ్చాడు ఇక్కడికి. వచ్చిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఇంటికి కూడా వచ్చేసాడు. ఇక్కడికి వచ్చి ఈ ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ మా ఇంటికి వచ్చేసాడు. మా ఇంటికి వచ్చేసి ఇంటికాడే సాయంత్రం వరకు ఉన్నాడు. డ్రింక్ చేసి ఉన్నాడు. సాయంత్రం వరకు ఉన్నాడు. డ్రింక్ మొత్తం అంతా దిగిపోయిన తర్వాత మళ్ళీ బాగా అయిన తర్వాత ఈవినింగ్ 3:30 అబౌ టైంలో ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ మంగళవారం 28 ఆయన అదే సార్ మంగళవారం 3:30కి కదిలాడు సార్. రాత్రి సందాల పూట పోయాడు. ఆ ప్యాంటు ఆ చొక్కానే పోయాడు. రాత్రి రాలా. ఆ అమ్మాయి ఫోన్ చేసింది, ఏడున్నానులేమే వస్తాను అని అన్నాడు. సర్లే మామూలుగా అక్కడ ఇక్కడ ఉంటాడు కదా ఆయన, అట్టేలే అనుకునేసాము మేము. ఉదయం నుంచి కూలోళ్ళు బేల్దారులు వచ్చేసారు. ఏమరా బాబు ఇంకా రాలేదు, ఫోన్ చేయరంటే అప్పటి నుంచి ఫోను పని చేయలేదు సార్. అప్పటి నుంచి ఎత్తుక్కుని ఏడుకు వచ్చి అడిగితే వీళ్ళు మా ఇంటికి రాలేదు, మాకేం సంబంధం, మీ అబ్బాయి నెల నుంచి రావటం లేదు మా ఇంటికి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళని పిలుచుకొచ్చి మాట్లాడితే మా ఇంటికి రాలేదండి, సైకిల్ మాత్రం ఆడ పెట్టి వెళ్ళిపోయాడు, ఒకసారి వచ్చాడు 10 నిమిషాలు ఉన్నాడు, సైకిల్ ఆడ పెట్టి వెళ్ళిపోయాడు అనే మాట తప్పితే ఇంకా వేరే ఏం చెప్పలా. మాకు పూర్తిగా వాళ్ళ మీదనే అనుమానం. ఆ అనుమానంతోనే మేము ఎతుకుతూనే ఉన్నాము, దొరకలేదు. లాస్ట్కి నిన్న
ఒక 2 కానిస్టేబుల్ని ఇచ్చి ఎస్ఐ గారు ఆ ఏరియాలో విచారించమంటే ఆ ఏరియాకి వెళ్ళాం. వెళ్తే ఆ ఏరియాలో ఒక 2 ఉండి, అయ్యా మంగళవారం రోజు రాత్రి ఘర్షణ జరిగింది ఇక్కడ, ఆ ఘర్షణ జరిగింది కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మాకు తెలియదు అని వాళ్ళు చెప్పారు. ఆ స్టేట్మెంట్ పోలీసులు రాసుకొని వచ్చారు. తర్వాత ఈ కాల్ డేటా తీస్తున్నారు. అవి డిఎస్పీ గారి దగ్గరకు వచ్చాయి, సంతకం అయిన తర్వాత ఎస్పీ గారి దగ్గరకు పోతాయి. అవి వచ్చిన తర్వాత పూర్తి ఇన్వెస్టిగేషన్ మేము మొదలు పెడతామని చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఎక్కడో డిస్పాచ్ అయ్యాము. కానీ మాకు పూర్తి డౌట్ ఏంటంటే వీళ్ళ మీదనే వీళ్ళే మర్డర్ చేసి చంపేశారని మా అనుమానం. ఇప్పటికీ అనుమానమే. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు ఇది జరిగింది తెలిసి వచ్చేటప్పటికి వాళ్ళు ఇళ్ళు లాక్ చేసి పరారైపోయారంటే ఇక వాళ్ళ మీదనే కదా డౌట్, వాళ్ళే మర్డర్ చేశారని మా ఫుల్ డౌట్ అంతే. రంజాన్ పండుగను గురువారం జరుపుకోనున్నట్లు ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రార్థనలు నిర్వహించేందుకు ఈద్గా వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రార్థనల్లో ముస్లిం సోదరులందరూ పాల్గొంటారు. రంజాన్ పండుగను ముస్లింలు గురువారం ఘనంగా జరుపుకోనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. రంజాన్ మాసపు దీక్షలు బుధవారంతో ముగిశాయి. దీంతో బుధవారం సాయంత్రం నెలవంక దర్శనమయ్యే అవకాశం ఉందని, గురువారమే రంజాన్ పండుగని మత పెద్దలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలందరూ పండుగను ఘనంగా జరుపుకునేందుకు అవసరమయ్యే వస్తువులు వంటివి ముందుగానే సిద్ధం చేశారు. అలాగే గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఏర్పాటై ఉన్న ఈద్గా వద్ద ఈదుల్ ఫితర్ సామూహిక నమాజులు నిర్వహించేందుకు స్థానిక మత పెద్దలు ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్ద మసీదు వద్ద పండుగకు అవసరమైన స్వీట్లు, సేమియా వంటి వాటిని విక్రయిస్తుండటంతో ముస్లింలు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శివాభి శుభాకాంక్షలు. వసతి గృహ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. మనుబోలులోని ఎస్సీ బీసీ వసతి గృహాలను టీడీపీ నాయకులతో కలిసి సందర్శించారు. మనుబోలులోని వసతి గృహాలను టీఎన్ఎస్ఎఫ్ టీడీపీ నాయకులు సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజన తయారీపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి, రాజాగౌడ్ మొదలగు వారు పాల్గొన్నారు. తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ బీసీ సెల్లు వీళ్ళందరూ వచ్చి కూడా ఈ హాస్టల్ని తనిఖీ చేయడం జరిగింది. పై అధికారులు అందరూ కూడా స్పందించి గవర్నమెంట్ కూడా ఈ విధంగా ప్రతి హాస్టల్ ని వాళ్ళకు బాగోగులు తెలుసుకోమని చెప్పడం జరిగింది. అదే విధంగా వాళ్ళు వచ్చి ప్రతి దగ్గర హాస్టల్కి పోయి పిల్లల్ని అడిగి తెలుసుకుని వాళ్ళకి చదువులు చెప్పే దాంట్లో వాళ్ళకి పెట్టే ఆహారము ఏ టైంకి ఏం పెడుతున్నారు అని అడగడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా పిల్లలందరూ ఏకకంఠంగా మాకు అన్నీ బాగున్నాయి, కాకపోతే చిన్న చిన్న సమస్యలు అంటే మామూలుగా అనేది సహజంగా వస్తాయి. ఏదో ఫ్యాన్ రిపేరు, ఏదో బాత్రూమ్ ఏదో కొంచెం ఇదే అని. అదనులో వర్షాలు కురియకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో రుతుపవనాలు వచ్చినా దక్షిణ కోస్తాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో రైతులు, ప్రజలు వర్షాలు కురిస్తే ఇబ్బంది లేదని భావించారు. రుతుపవనాలు కాస్త ఆలస్యమైనా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అయితే నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించినప్పటికీ వర్షాలు కురియలేదు. అదే సమయంలో అల్పపీడనం ఏర్పడ్డా ఫలితం లేకపోయింది. రుతుపవనాల ప్రభావం ఉత్తర కోస్తాలో కనిపించింది. దీంతో దక్షిణాదిన ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో చుక్క నీరు లేదు. గతేడాది నవంబర్లో అధిక వర్షపాతం నమోదైనా నిండిన చెరువులు తెగిపోవడంతో ఆ నీరంతా సముద్రంలో కలిసిపోయింది. దీంతో నీటిని దాచుకోలేని పరిస్థితి అన్నదాతకు ఎదురైంది. గత కొద్ది రోజులుగా ఆకాశం మేఘావృతమవడం, ఆ తర్వాత ఎండలు కాస్తుండడంతోనే గడిచిపోతోంది. వర్షాలైతే పట్టం లేదు. ఈసారి పంట పండించుకునేందుకు రైతులు వర్షాల కోసం వరుణదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఈ నెల 23వ తేదీన గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాలులో జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తున్నట్లు నెల్లూరు ఇస్కాన్ దేవాలయ కమిటీ అధ్యక్షుడు సుఖదేవ్ స్వామి తెలిపారు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాజశేఖర్ ప్రభు మరియు శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వరుసగా 4వ మారు మన గూడూరు పట్టణంలో భవ్యంగా జగన్నాథ రథయాత్ర జరగనుంది. 23 జూలై శనివారం సాయంత్రం 2 గంటల నుంచి రాత్రి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇస్కాన్ స్వర్ణ జయంతి ఉత్సవాలు ఇస్కాన్ పెట్టి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా దీన్ని మరింత విశేషంగా జరుపుకుంటున్నాం. అమెరికా నుంచి పాపులర్ గజల్ సింగర్, ఆయన ఇస్కాన్ భక్తుడైనాడు, హరిపాద్ దాస్ దంపతులు. వాళ్ళు మన గూడూరు రథయాత్రలో పాల్గొని వాళ్ళు స్టేజ్ మీద చక్కటి భజనలు నిర్వహించున్నారు. ఈ రథయాత్ర సందర్భంగా జూలై 17వ తారీఖు ఆదివారం టౌన్లో ఉండేటువంటి స్కూళ్ళలో పిల్లలందరికీ కలరింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్ జరుపుతున్నాం. విజేతలకి రథయాత్ర రోజు ముఖ్య అతిథుల ద్వారా వాళ్ళకి బహుమతులు ఇవ్వబడతాయి. అందరికీ నమస్కారం. ఈ నెల 23వ తారీఖు ఉదయం నుండి జగన్నాథ రథయాత్ర జరుగును. ఈ రథయాత్ర డీనర్ కమిటీ స్టార్ట్ అయ్యి రాజావీధి ద్వారా సంగం థియేటర్ తర్వాత రాజావీధి ద్వారా డిఆర్డబ్ల్యూ కాలేజీ, బనిసాపేట పోలీస్ స్టేషను, తిరిగి మళ్ళా రాజావీధి ద్వారా కుమ్మరి వీధి, లాస్ట్లో డీనర్ కమిటీ హాల్ వస్తుంది. దీనికి ముఖ్య అతిథులుగా డిఐజీ రమణ కుమార్ గారు మరియు బీద రవిచంద్ర గారు, ముఖ్యంగా మన గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ గారు, వనక దేవసమ్మ గారు, గూడూరు సబ్ కలెక్టర్ గిరీష్ గారు, గూడూరు డిఓఎస్పి శ్రీనివాస్ గారు, టౌన్ అధ్యక్షుడు పులుగు శ్రీనివాస్ గారు, వీళ్ళుంటే మన జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు మరియు దేవాదాయ మినిస్టర్ మాణిక్యరావు గారు కూడా రావచ్చు, కానీ ఇంకా కొంచెం కన్ఫామ్ కాలేదు. వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. మిగతా ముఖ్యుల మటుకు అందరూ వస్తారు. కాబట్టి ఈ 3 సంవత్సరాలు గూడూరులో ఈ జగన్నాథ రథయాత్ర విశేషంగా జరిగింది. దీంట్లో గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత శ్రీకృష్ణ భక్తులందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మరియు శ్రీకృష్ణుని భక్తులందరూ కూడా పాల్గొని ఈ 4వ జగన్నాథ రథయాత్రని జయప్రదం చేయవలసిందిగా నెల్లూరు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. కాబట్టి మరొకసారి గూడూరు పట్టణ 4వ తూరి జగన్నాథ రథయాత్ర ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంతో మనం చాలా విజయవంతంగా గూడూరులో జరుపుకుంటున్నాం. చాలా సంతోషమైన విషయం. ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రం అన్నాడు వివేకానంద స్వామి. ఒక పూజా గది లాంటిది భారతదేశం అన్నారు. అటువంటి దేశంలో ఇటువంటి కార్యక్రమాలు మనం జరుపుకోవడం చాలా గొప్ప విషయం. మేము మురళీకృష్ణ యోగ ఆధ్యాత్మిక కేంద్రం నుంచి కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలకంతా సహకరిస్తున్నాం. ఇటువంటి దగ్గరకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో మీకు తోచినంత విరాళాలు ఇచ్చి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా మంచి కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలు, వచ్చిన అతిథులకు అందరికి కూడా సేవా కార్యక్రమాలు చాలా ఉన్నవి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇవి జరుపుతున్నాం. వీటికి అందరూ కూడా మా కేంద్రానికి వచ్చి సహకరిస్తే దాంతో కూడా మనం వాళ్ళకి ఎంత మనం మంచి పనులు చేసినట్టు అవుతుంది. శ్రీలక్ష్మి గారు కూడా వీటికి సహకరించారు. ఇంత పెద్ద కార్యక్రమం జరగడం అందరికీ తెలిసే విధంగా మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం నగర సంకీర్తనలు నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం మనకి కనీసం 7,500 పైన భోజనాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం 10,000 మంది పైనే ముగింపు కార్యక్రమంలో ఉంటారని మేము ఆశిస్తున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో విచ్చేసి ఎంతోమంది స్వాములు రావడం విశేషం. వాళ్ళందరి యొక్క దర్శనాన్ని పొంది వాళ్ళ యొక్క ప్రవచనాలు విని లాభాన్ని పొందాలని మేము ప్రార్థిస్తున్నాం. భార్గవి హెల్త్ ప్లస్ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా గడియార స్తంభం నుండి పింక్ రిబ్బన్ వాక్ ఉందని, ఎమ్మెల్యే సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ట్రస్ట్ అధ్యక్షులు పొనక శివకుమార్ రెడ్డి హాజరవుతారని వివరించారు. గూడూరు ప్రజలందరికీ భార్గవి హెల్త్ ప్లస్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు
ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం క్యాన్సర్ మహమ్మారి అనేది ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ నెల్లూరు జిల్లాలో, మన గూడూరులో ప్రజల పాలిట ఒక శాపంలాగా తయారైంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లు, 2 క్యాన్సర్లు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఒకటి రొమ్ము క్యాన్సరు, రెండోది గర్భాశయ క్యాన్సర్. మొట్టమొదటి దశలో బ్రెస్ట్ క్యాన్సర్ని కానీ సర్వైకల్ క్యాన్సర్ని మనం గుర్తించగలిగితే దాదాపు 90% మరణాలని మనం ఆపచ్చు. ముఖ్యంగా అవగాహన లోపం వల్ల ఈ జబ్బుల బారిన పడే మహిళలు శాతం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మనం చదువు ఎక్కువే కొంది, మనం పరిజ్ఞానం కూడా పెరిగే కొంది దాన్ని మనం టెక్నాలజీని కూడా మనం ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు సంస్థలు ఉన్నాయి. అలాంటి సంస్థల్ని ఉండే చదువుకునే పిల్లల్ని టార్గెట్గా చేసుకొని భార్గవ్ హెల్త్ ప్లస్ అనే సంస్థ దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి మేము క్యాన్సర్ మీద నెల్లూరు జిల్లాలో అంతా కూడా ఇలాంటి ప్రివెన్షన్ క్యాంపులు, అంటే ముందుగా ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్ అని ఒక కార్యక్రమం డిఆర్డబ్ల్యూ స్టూడెంట్స్కి అంతా కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి పొనకా శివకుమార్ రెడ్డి గారు వాళ్ళు రేపు ఈ జరగబోయే కార్యక్రమానికి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే దీన్ని మేము గూడూరు పింక్ రిబ్బన్ వాక్ అని మన టవర్ క్లాక్ నుంచి రేపు ఉదయం 9:30 నుంచి అక్కడ క్యాంపు బయలుదేరడం జరుగుతుంది. డిఆర్డబ్ల్యూ వరకు దాన్ని వాక్ చేయడం జరుగుతుంది. ఈ వాక్ కారణం ఏంటంటే పింక్ రిబ్బన్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తు. ఈ పింక్ రిబ్బన్ వాక్ అని దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. డిఆర్డబ్ల్యూ స్టూడెంట్స్ అంతా కూడా దీంట్లో గర్ల్స్ మాత్రమే పాల్గొంటారు. మిగతా మనకు ముఖ్య అతిథులు చీఫ్ గెస్ట్గా మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు, అలాగే డిఎంహెచ్ఓ నెల్లూరు వరసుందరం గారు, అలాగే మన అపోలో హాస్పిటల్ వాళ్ళు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మీద, సర్వైకల్ క్యాన్సర్ మీద పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేదానికి దాదాపు మొత్తం వాళ్ళ స్టాఫ్ అంతా వస్తున్నారు. దానికి ఆల్మోస్ట్ డాక్టర్ హరిత గారు, ఆమె ఏంటంటే స్పెషలిస్ట్ ఇన్ క్యాన్సర్, మెయిన్గా మనకు చాలా తక్కువగా దొరుకుతారు, అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. అలాంటి ఆమె ఇక్కడికి వచ్చి, అలాంటి పెద్ద పోస్టులో ఉన్న ఆమె ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేయడం అనేది నిజంగా గూడూరు ప్రజల చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే అపోలో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్వేతారెడ్డి గారు కూడా వస్తున్నారు. తర్వాత రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి సిఎంఓ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వస్తున్నారు. అలాగే ఏసీసీ మెడికల్ కాలేజ్ నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ శ్రీనివాసన్, రేడియేషన్ ఆంకాలజిస్టు క్యాన్సరు. వీళ్ళంతా కూడా క్యాన్సర్ స్పెషలిస్టులు అంతా డిఆర్డబ్ల్యూలో 10:30కి మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మిగతా డిఎస్పీ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, అలాగే మనకు ముఖ్యంగా పిఎస్ఆర్ ట్రస్టీ శివకుమార్ రెడ్డి గారు, అలాగే దానికి మెయిన్ చైనాలో నీటి విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాంతులీనుతున్న విద్యుత్ దీపాలంకరణతో నీటి పరవళ్లు వివిధ ఆకృతుల్లో చూపర్లను కట్టిపడేశాయి. ఈ వీడియో క్లిప్పింగ్ ను వేణు అనే వ్యక్తి పంపారు. మీరు కూడా వింతలు, విశేషాలు వంటి వాటిని శివాపి వాట్సాప్ 88668896 అనే ఫోన్ నంబర్కు పంపితే మీ పేరును కూడా ప్రస్తావించడం జరుగుతుంది.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైల్వే గేటు సమీపంలో ఉద్యోగి అనుమానాస్పద మృతి. సంఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు, కుటుంబ సభ్యులు. రంజాన్ పండుగకు ఈద్గా ముస్తాబు. అన్ని సంసిద్ధం చేసుకున్న ముస్లింలు. వసతి గృహాల్లో వసతుల కల్పనకు కృషి. మనుబోలులో వసతి గృహాలు పరిశీలించిన టీఎన్ఎస్ఎఫ్, టీడీపీ నాయకులు. జగన్నాథ రథయాత్రను జయప్రదం చేయండి. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సుఖదేవ్ స్వామి. ఇక ఇవి శివాబి న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.